హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు అప్స్టాక్స్లో కనుక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే అప్స్టాక్స్లో మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్స్ని కొనడం అలాగే అమ్మడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. మీరు ఇంకా అకౌంట్ క్రియేట్ చేసుకోలేదంటే కనుక అప్స్టాక్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనే వీడియో కూడా ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసింది. అది చూసి మీరు అప్స్టాక్స్ వీడియో ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకోవచ్చు. వన్స్ మీరు అప్స్టాక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు 6 డిజిట్ పిన్ ఒకటి సెట్ చేసుకుంటారు. ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర మీకు కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు మనము లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీరు జనరల్గా ఈ డిస్కవర్ పేజ్లోకి వస్తారు. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందర అకౌంట్లో డబ్బులు అయితే మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్స్టాక్స్ అకౌంట్లో దానికోసమని అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫండ్స్లో ఏంటంటే ఆల్రెడీ నేను యాడ్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడ నాకు 1000 రూపీస్. సో ఈ టోటల్ క్యాష్లో నాకు కనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం కనుక ఫండ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ అనగానే మీకు ఇక్కడ మనీ ఎంటర్ చేసే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మినిమం 100 రూపీస్ నుంచి మీరు ల్యాక్స్ దాకా ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మనం ఇక్కడ పే వయా యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం అనేది సింపుల్ ఈజీ పద్ధతి. సో మీరు ఏ బ్యాంక్ని ఇక్కడ మీరు లింక్ చేసి ఉంచారో ఆ బ్యాంక్ యొక్క యూపీఐ ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. అలాగే అదర్ పేమెంట్ మెథడ్స్లో కూడా మీకు పే వయా యూపీఐ ఐడి ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్స్ చేయొచ్చు. సో దానికోసం మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే కనుక మీకు 7 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందర ఫండ్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మనం ఇక్కడ ఫండ్స్ యాడ్ చేసుకుంటున్నాము. సో నేను ఇక్కడ పే వయా యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు యూపీఐ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఏ యూపీఐ ఐడి ఎంటర్ చేశారో ఆ యాప్లోకి మీకు మెసేజ్ వస్తుంది. సో దాన్ని మీరు పే నౌ ద్వారా పేమెంట్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ ఫండ్స్ అనేవి మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. సో డన్ మీద క్లిక్ చేయాలి. సో ఇందాక ఏదైతే 1000 రూపీస్ ఉంటుంది ఇప్పుడు 100 రూపీస్ మీకోసం యాడ్ చేసి చూపించాను కాబట్టి ఇక్కడ 1100 అనేది మీరు ఇక్కడ చూడగలరు. సో వన్స్ మీరు ఫండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు మై లిస్ట్స్ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మీరు లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక లిస్ట్ అనేది ఉంటుంది. టాప్ 20 బై మార్కెట్ క్యాప్ అనేది ఈ లిస్ట్ వచ్చింది. సో ఇందులోంచి కూడా మీరు ఫండ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 20 కంపెనీస్ యొక్క లిస్ట్ వచ్చింది. అలాగే ఇక్కడ మీకు నిఫ్టీ 50 వాళ్ళది కూడా మీకు కనిపిస్తుంది. నిఫ్టీ 50 అంటే మనకి ఇండియాలో టాప్ 50 కంపెనీస్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇలా చూసారు కదా. సో టాప్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా. అలాగే నిఫ్టీ బ్యాంక్ అంటే మనకి టాప్ 12 బ్యాంక్స్ ఇక్కడ కంపెనీస్లో 12 ఉంది చూసారు కదా. సో ఈ టాప్ 12 బ్యాంక్స్ యొక్క లిస్ట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇందులో ఏదైనా పర్టికులర్ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కూడా అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ ఏదైతే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి కూడా మీరు మీకు కావాల్సిన స్టాక్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లస్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ సెర్చ్ ఫర్ స్టాక్స్ అని వస్తుంది. సో ఇక్కడ ఆల్ ఆర్ క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సర్చ్ ఫర్ స్టాక్స్లో ఈక్విటీ సెలెక్ట్ చేద్దాము. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ కరెన్సీ ఇవన్నీ డిఫరెంట్ సెక్టర్స్. సో అది మనం తర్వాత చూద్దాము. సో ఉదాహరణకి ఇక్కడ నేను టాటా ఎంటర్ చేస్తున్నాను. సో టాటా ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి టాటా వాళ్ళ కంపెనీస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో టాటా మోటార్స్ అనేసి, టాటా స్టీల్, సో అలాగే టాటా పవర్. సో ప్రతి దాంట్లోనూ మీకు చూసుకుంటే కనుక ఎన్ఎస్సి, బిఎస్సి అనే 2 ఎక్స్చేంజెస్ కనిపిస్తాయి. సో ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో మీరు ఏ ఎక్స్చేంజ్ నుంచైనా మీరు షేర్స్ అనేవి కొనవచ్చు. సో ఉదాహరణకి నేను టాటా స్టీల్ అనేది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడి నుంచి కూడా ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఎస్సిలో ఉంది. సో మనం బిఎస్సి కావాలంటే దాని మీద ట్యాప్ చేస్తే బిఎస్సిలో డిస్ప్లే అవుతుంది. సో అక్కడి నుంచి మీరు బిఎస్సిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఓపెన్ ఎంత అనేది కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రేట్ ఎంత అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. 145.2527 అలా నడుస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే సమ్మరీ అనేది ముందుగా ఈ సమ్మరీ ట్యాబ్లో ఉన్నాం. సమ్మరీ ట్యాబ్లో మీకు
ఈరోజు ఎంతకి ఓపెన్ అయింది, అలాగే హై ఎంత, లో ఎంత అండ్ ప్రీవియస్ క్లోజ్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇన్వెస్ట్ చేసే ముందర మనము ఆ పర్టికులర్ కంపెనీ గురించి స్టడీ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. సో అంచేత మీకు అంతా డీటెయిల్గా స్టడీ చేయడానికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు చూసి స్టడీ చేసుకోవచ్చు. సో కంపెనీ ప్రొఫైల్స్, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఇది అనేది కూడా మీకు తెలుస్తుంది, ఏ సెక్టర్లో ఉంది, అలాగే దాని మార్కెట్ క్యాప్ ఎంత అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే షేర్ హోల్డర్స్ ఇన్ఫర్మేషన్, అలాగే డివిడెండ్స్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు అనేది కూడా, పాస్ట్ డివిడెండ్స్ ఏంటి అనేవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇక్కడ ఈ బై ఆప్షన్ మీద సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఎన్ఎస్సి, బిఎస్సి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బిఎస్సి కావాలంటే మార్చవచ్చు లేదా ఎన్ఎస్సిలోనే ఉంచవచ్చు. సో ఇక్కడ మీకు ఈ ఆర్డర్ ఇక్కడ మీకు రెగ్యులర్, జీటీటీ, ఎంటీఎఫ్ అనే 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. బట్ మనం ప్రస్తుతం రెగ్యులర్ ఆర్డర్లోనే ప్లేస్ చేద్దాం. జీటీటీ అండ్ ఎంటీఎఫ్ అంటే ఏమిటి, ఆ ఆర్డర్స్ గురించి మనము సెపరేట్ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ మీరు క్వాంటిటీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ప్లస్ ద్వారా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, మైనస్ ద్వారా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో దాని మీద మనం ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు నంబర్ ఎంటర్ చేయడానికి, ఉదాహరణకి 2 ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం తక్కువ చేయాలంటే మైనస్ ప్లస్ చేయొచ్చు, ఎక్కువ చేయాలంటే ప్లస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం నంబర్ ఇక్కడ నుంచి కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఉదాహరణకి నేను 2 పెడుతున్నాను. అలాగే ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ టైప్. ఆర్డర్ టైప్లో కూడా మార్కెట్, లిమిట్, స్టాప్ లాస్ లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్. సో ఇలా 4 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ మీరు పెట్టచ్చు, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో, సో ఈ ప్రైస్కే మనకి బై చేస్తాము. అదే కనుక మీరు లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తే మీకు లిమిట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి లిమిట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే ప్రైస్, ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఇక్కడ మీకు 145.20 అనేది ఇక్కడ ఉంది. బట్ ఇది మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అంత ఈ ప్రైస్కి కాకుండా ఇంకొంచెం తక్కువ అయినప్పుడు కొనుక్కోవాలంటే కనుక ఇక్కడ మీరు మేబీ 143 అనేసి మీరు పెడితే కనుక, ఆర్ మీరు ఏ ప్రైస్ అనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు ఆ ప్రైస్కి ఈ షేర్ వాల్యూ రీచ్ అయినప్పుడు మీకు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు. సో అలా కాకుండా మనం మార్కెట్లోనే కొనాలనుకుంటే మార్కెట్ అని ప్లేస్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ప్రోడక్ట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, డెలివరీ ఆర్ ఇంట్రాడే. సో ఇంట్రాడే అంటే కనుక మీకు ఏ రోజు కొన్నది ఆ రోజే అమ్మేయాలి. మార్నింగ్ కొన్న తర్వాత ఈవినింగ్ 3:12 PM అనేది అప్ స్టాక్స్లో ఇంట్రాడేలో షేర్స్ అమ్మే టైమ్. సో 3:12 లోపల మీరు మీ షేర్స్ని స్క్వేర్ ఆఫ్ చేసేయాల్సి ఉంటుంది, లేకపోతే కనుక ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అవుతాయి. అండ్ ఆటోమేటిక్ స్క్వేర్ ఆఫ్ అయినప్పుడు దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ 50 రూపీస్ ప్లస్ 9 రూపీస్ జిఎస్టీ, అంటే టోటల్ 59 రూపీస్ అనేది మీకు డిడక్ట్ అవుతాయి మీ అకౌంట్లోంచి. సో ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ టైమింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డెలివరీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే అవి మన హోల్డింగ్స్లోకి వెళ్తాయి. సో మీరు అది ఈరోజు బై చేసినప్పుడు మీరు రేపటి నుంచి ఎప్పటిదాకా అయినా మీరు ఉంచుకోవచ్చు. రేపైనా అమ్మేయచ్చు, మీకు ఎప్పుడు దానికి ప్రాఫిట్స్ వచ్చాయనుకుంటే అప్పుడు అమ్మేసేయచ్చు, అప్పటిదాకా మీ హోల్డింగ్స్లో ఉంటుంది. సో ఇక్కడ నేను 2 షేర్స్ ఎంటర్ చేశాను కాబట్టి రిక్వైర్డ్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో 290 రూపీస్, 145.15 ఉంది కాబట్టి 290.40 అనేది రిక్వైర్డ్ అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ రిక్వైర్డ్ అమౌంట్ మనం తక్కువ ఉంటే కనుక మళ్ళీ యాడ్ ఫండ్స్ ద్వారా ఫండ్స్ యాడ్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్గా మనము రివ్యూ బై ఆర్డర్ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు డెలివరీ ఆర్డర్ సమ్మరీ అనేది డిస్ప్లే అవుతుంది. క్వాంటిటీ 2 మనం ఇప్పుడు ఎంటర్ చేసింది, ట్రేడ్ వాల్యూ రిక్వైర్ 290, ఎస్టిమేటెడ్ ఛార్జెస్. సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు బై చేసేటప్పుడు దానికి ఛార్జెస్ కూడా అప్లై అవుతాయి కాబట్టి ఆ ఛార్జెస్ గురించి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. బ్రోకరేజ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 7.26 ప్లస్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్లో కూడా మీకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అలాగే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది కూడా మీకు అప్లై అవుతుంది. సో అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో మనకి ఎస్టిమేటెడ్ ఛార్జెస్ 8.62. సో ఈ విధంగా మీకు డెలివరీ సమ్మరీ కూడా మీరు చూసుకోవచ్చు. అప్పుడు మీరు సబ్మిట్ ఆర్డర్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు సబ్మిట్ ఆర్డర్ అనగానే ఇక్కడ మీరు పర్చేస్ చేయడం అనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఆల్లో ఇక్కడ మీకు బై టాటా స్టీల్ 2 క్వాంటిటీస్
కంప్లీట్ అనేసి. సో ఇక్కడ మనకి ఆర్డర్ కంప్లీట్ అయినట్టుగా డిస్ప్లే అవుతుంది. మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసాం కాబట్టి మార్కెట్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఈ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి చూస్తే కనుక మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ప్లేస్ చేసిన టాటా స్టీల్ ఆర్డర్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది పోర్ట్ఫోలియోలో. ఇక్కడ పోర్ట్ఫోలియోలో మీకు పొజిషన్స్, హోల్డింగ్స్ ఇలాగ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. పొజిషన్స్లో ఏంటంటే మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఇది పొజిషన్స్లో ఉంది. సో ఇది నెక్స్ట్ డే డెలివరీలో చేసాం కాబట్టి నెక్స్ట్ డే మీకు ఇది హోల్డింగ్స్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇంట్రాడేలో మీరు ట్రేడింగ్ చేసినప్పుడు సేమ్ డే మీరు బై అండ్ సెల్ చేస్తారు కాబట్టి అది మీకు పొజిషన్స్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం డెలివరీలో చేసాం కాబట్టి ఈ రోజుకు ఉంది, రేపటికి హోల్డింగ్స్లో మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు వన్స్ స్టాక్స్లో పర్చేస్ చేసిన తర్వాత మీకు అట్ ఏ ఫ్యూచర్ టైం లాంగ్ టర్మ్కి మనం చేస్తున్నాము. సో మీరు మేబీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కనుక ఈ షేర్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లేస్ చేసిన ఆర్డర్ సెల్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాము. జస్ట్ ఫర్ వీడియో పర్పస్ కాబట్టి నేను ఇప్పుడే కొన్న ఆర్డర్ని మళ్ళీ మీకు సెల్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏదైతే మనం ఆర్డర్స్ ట్యాబ్లోకి వెళ్తే కనుక మనం కొన్న స్టాక్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ టాటా స్టీల్ అనేది, సో దాని మీద ట్యాప్ చేస్తే కూడా మీకు మీ ఆర్డర్ డీటెయిల్స్ అవి కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఆర్డర్ ఐడి, వ్యాలిడిటీ, ఎప్పుడు సబ్మిట్ చేశారు, అలాగే ఆర్డర్ హిస్టరీలో కూడా మీకు ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు వ్యూ పొజిషన్ అని కూడా చూడొచ్చు. పొజిషన్లో చూస్తే కనుక ఇక్కడ మీకు ఏంటి ఎలా ఉంది ప్రస్తుతం, దాని స్టాక్ వాల్యూ ఎలా ఉందనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే మీరు స్క్వేర్ ఆఫ్ అంటే కనుక ఇక్కడ సేల్ చేసేయచ్చు, ఆర్ బై మోర్ అంటే కనుక ఇంకా స్టాక్ కావాలంటే అందులోనే ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా బై మోర్ ద్వారా మరికొన్ని షేర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి కూడా ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అనేవి మీకు పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి కదా. సో ఆ పోర్ట్ఫోలియోలో కూడా మీరు సెల్ చేయాలనుకున్న స్టాక్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఈ విధమైన ఇదే పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు సెల్ చేయాలనుకుంటే కనుక స్క్వేర్ ఆఫ్ మీద, సో ఇక్కడ మీకు రెగ్యులర్ ఆర్డర్గా ప్లేస్ చేసాం కాబట్టి రెగ్యులర్ ఆర్డర్, అలాగే క్వాంటిటీ ఇక్కడ మీకు 2 క్వాంటిటీస్ కొన్నాం కాబట్టి 2 డిస్ప్లే అవుతుంది. మీరు 1 క్వాంటిటీ అమ్మాలనుకుంటే కనుక మైనస్ మీద క్లిక్ చేస్తే అది మారుతుంది. సో ఆ 2 క్వాంటిటీస్ నేను ఇప్పుడు అమ్మేయాలనుకుంటే 2 సెలెక్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ మనము మళ్ళీ మార్కెట్ కానీ ఆర్డర్ టైప్లో లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. లిమిట్ సెట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఇది కనిపిస్తుంది. సో అంతకంటే ఎక్కువైనప్పుడు మీరు అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ ఆ లిమిట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో 146 అనుకుంటే కనుక ఆ 146కి రీచ్ అయినప్పుడు మీ స్టాక్స్ అనేవి ఆటోమేటిక్గా సేల్ అవుతాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మార్కెట్లోనే ఉంచేసి దాన్ని సేల్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ మీరు రివ్యూ సెల్ ఆర్డర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో డెలివరీ ఆర్డర్ సమ్మరీ క్వాంటిటీ -2, ఇప్పుడు 2 మనం అమ్ముతున్నాము కాబట్టి -2 చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఎంతో కూడా ఇక్కడ మీకు మళ్ళీ డెలివరీలో కాబట్టి బ్రోకరేజ్ ఛార్జెస్ మనకి 2.25% ఆర్ ₹20 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఇది 7.26 అనేది లోవర్ కాబట్టి అది చూపిస్తుంది. సో అలాగే మీకు ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ కూడా అప్లై అవుతాయి. సో అవన్నీ కలిపి ₹8.58 అనేవి మనకి డిడక్ట్ అయ్యి ఆ మిగిలిన అమౌంట్ మనకి బ్యాంక్లోకి వస్తుంది. సారీ, బ్యాంక్లోకి కాదు, మన ఏదైతే అప్స్టాక్స్ యొక్క ఫండ్స్లో మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు చూసారు కదా, మనం ఆర్డర్స్లో చూసుకుంటే కనుక ఇందాక ఏదైతే బై ఆర్డర్ ఉండింది సో అది బై, ఇప్పుడు సెల్ కూడా చేసాం కాబట్టి సెల్ అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కంప్లీట్. సో 2 out of 2 క్వాంటిటీస్ అట్ మార్కెట్ ప్రైస్. మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీకు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే 2 days ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు నేను చేసిన ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ అనేది ఇంత వచ్చింది. సో అది ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధముగా మీరు బిగినర్ అయినా సరే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బై అండ్ సెల్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. సో మరిన్ని వీడియోలతో త్వరలోనే మీ ముందు ఉంటాము. అంతవరకు బాయ్ బాయ్.